విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంపై టీడీపీ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. అందులో ఒకటి ఏంటంటే ఏదైతే టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజులు ఎక్సైజ్ డీటెయిల్ చేశారో దాని ప్రకారం వచ్చేటట్టుగా చేయండి. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. దాదాపు 5 లక్షల మంది యాక్చువల్ గా పార్టిసిపేట్ చేస్తారని, సింగిల్ స్ట్రెచ్ లో యాక్చువల్ గా 3 లక్షల మంది కూర్చొని యోగా చేస్తారని, ఆ విధంగా చాలా చక్కగా ఏర్పాటు చేయడం. విశాఖపట్నంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరగబోయే యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మంత్రి నారాయణ గారు గత 3 రోజులుగా ఏర్పాట్లను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆర్కే బీచ్ వేదిక ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న ఈ మహోన్నత కార్యక్రమానికి 5 లక్షల మంది ప్రజలు తరలివచ్చే విధంగా 3200 ఆర్టీసీ బస్సులు, 4100 ప్రైవేటు బస్సులు సిద్ధంగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మంత్రి గారు ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు కంట్రోల్ రూమ్ మరియు ప్రత్యేక యాప్ ఏర్పాట్లు చేయించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్రాంతాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బీచ్ రోడ్లోని 26 కిలోమీటర్ల మేర జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి నారాయణ గారు అర్ధరాత్రి స్వయంగా పర్యటిస్తూ త్రాగునీరు, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగమై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.